రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్రేడుపేట, వీర్నపల్లి, చందుర్తి, రుద్రంగి, కొండరావుపేట తదితర మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రాంతాల్లో సూచిక హెచ్చరిక బోర్డులు గతంలో ఏర్పాటు చేసిన పలు ప్రాంతాల్లో డ్యామేజ్ కావడం, పలు ప్రాంతాల్లో మొత్తానికి ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల నివారణకు R&B సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాద సూచిక హెచ్చరిక బోర్డ్స్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. గతతో పోలిస్తే చాలా వరకు రోడ్డు ప్రమాదంలో యువత చనిపోతున్నారు. ఈ ప్రమాదకర మూలమలుపుల వద్ద హెచ్చరిక సూచిక బోర్డులు లేకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు సైతం చెబుతున్న పరిస్థితి. వేములవాడ టెంపుల్ సిటీతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతానికి చాలా వరకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటక సందర్భంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో రహదారి వెంట సైతం కూడా ఏ ప్రాంతాలకు వెళ్లే సూచిక సమాచారానికి సంబంధించిన బోర్డ్స్ కూడా లేవని రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు సైతం చెబుతున్న పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రమాదిక హెచ్చరిక సూచన బోర్డులు పూర్తి సమాచారంతో కూడిన బోర్డ్స్ ఏర్పాటు చేయాలని రాజన్న భక్తులతో పాటు ప్రయాణికులు, వాహనదారులు సైతం కోరుతున్న పరిస్థితి. న్యూస్ 18 ఓవర్ టు స్టూడియో. చందుర్తి మండల కేంద్రంలో రోడ్డుకు సంబంధించిన మూలమలుపులు ఎన్నో ఉన్నాయి. ఇది వరకు చాలా ప్రమాదాలు జరిగాయి. చాలా మంది ఇక్కడనే ఈ మూలమలుపుల దగ్గరనే చాలా మంది చనిపోయారు. దీనికి తగిన సూచిక బోర్డులైనా అలాగే స్పీడ్ బ్రేకర్లు కూడా వీధి లైట్లు ఏర్పాటు చేసి ఈ ప్రాణాలను నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. గతంలో కూడా చాలా మలుపులు చేయబట్టి చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది. ఈసారైనా కూడా R&B వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకొని దీనికి తగిన నివారణ చేపట్టాలని చందుర్తి గ్రామస్తుల తరఫున కోరుతాను.